జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై వదిలేసినటువంటి అమానవీయ ఘటన రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున మగ శిశువును రోడ్డుపై వదిలివేసి వెళ్ళిపోయారు. ఆ మగ శిశువు ఏడుపులు విన్నటువంటి స్థానికులు అక్కడికి వచ్చి ఆ శిశువుకు స్నానం పోసి పాలు పట్టించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ శిశు విహార్కు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. సీసీ కెమెరాల ఆధారంగానైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కవిత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, ఆ విధంగా బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో గ్రామాల్లో ఒక తట్టడు మట్టిపోసి అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కూడా పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉందని చెప్పి విద్యార్థులంతా కూడా వెంటనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట DSFI అనే విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ దగ్గర వాళ్ళ ధర్నా కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే డ్రాప్అవుట్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉందని సందర్భంగా విద్యార్థి నాయకులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాలకు సంబంధించి మేమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం దగ్గర గోదావరి కరకట్టను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏటా కూడా గోదావరి వరదల మూలంగా రామన్నగూడెం దగ్గర గోదావరి కరకట్ట కోతకు గురవుతుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ వహించి వెంటనే గోదావరి కరకట్టకు సంబంధించిన ఎత్తు పెంచాలని, లేకపోతే గోదావరి కరకట్టకు సంబంధించినటువంటి ముంపు ప్రాంత ప్రజల ఆగ్రహానికి మంత్రి సీతక్క గురికాక తప్పదని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మీనరసింహారావు హెచ్చరించారు.